వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈ రోజు క్యారెట్ తో పూరి తయారు చేయటం చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, క్యారెట్లు 2 తురుము తీసుకోవాలి, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, ఆయిల్ వేయించడానికి సరిపడా. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. ఇలా క్యారెట్ తురుము తీసుకొని దీనిలో కారం, ఉప్పు వేసి బాగా కలుపుదాం. ఇలా కలిపిన తర్వాత దీనిలోనే 1 కప్పు మైదా వేసి కొద్దిగా వాటర్ పోసుకొని ముద్దలా కలుపుదాం. పూరీ పిండి కలిపినట్టు ఇది చపాతీ ముద్దలా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెడదాం. ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెడితే చక్కగా నానుతుంది. ఇప్పుడు దీన్ని పూరీలా తయారు చేద్దాం. కలిపి ఉంచిన మైదా పిండి ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా తయారు చేసిన ఉండలను ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఒక పొడి పిండి అద్ది పూరీలా చేద్దాం. మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని పూరీలు చేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇవి అలా చేసిన పూరీలు. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేయించుకుందాం. స్టవ్ పై ఆయిల్ వేడి చేసి ఇది వేడైన తర్వాత మనం తయారు చేసి ఉంచుకున్న పూరీలను వేసి వేయించుకుందాం. ఇప్పుడు వీటిని రెండో వైపు కూడా తిప్పి రెండు వైపులా వేగిన తర్వాత వీటిని తీసుకొని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేద్దాం. ఇది ఆలు బంగాళదుంప కూర కానీ చికెన్ కర్రీ కానీ దేంతో అయినా సర్వ్ చేయొచ్చు. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే క్యారెట్ పూరి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.